ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महालक्ष्मी नमः। ऐं सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। श्री तुलजा भवानी माता आशीस्సులతో తారానగర్ షేర్లింగంపల్లిలో వెలసినటువంటి శ్రీ తులజా భవానీ అమ్మవారి దేవాలయంలో విశేషమైన కార్యక్రమము ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారము వసంత పంచమి అయినందున అక్షరాభ్యాసాలు నిర్వహించబడును। ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులు ఏ విధమైన సేవ చేసుకోగలరు అని చెప్పుకుంటే, ఈ యొక్క అక్షరాభ్యాసంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా భక్తులు ఎవరైనా దాతలుగా ముందరికొచ్చి పెన్సిళ్ళు పెన్నులు పుస్తకాలు బలపాలు పెన్నులు పలకలు ఇవన్నీ కూడా దాత రూపంలో దేవాలయముకు ఇచ్చినట్లయితే అవి 3వ తారీఖు అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి ఇవన్నీ కూడా పుస్తకాలు పెన్సిల్ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి సరస్వతీదేవి పూజ చేసి, అలాగే తదుపరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ భక్తులు ఇచ్చినటువంటి దాత రూపంలో వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి యొక్క వస్తువులన్నీ కూడా ఆ పూజలో కూర్చున్నటువంటి భక్తులకు ఇచ్చి వాటిలో రాయించడం జరుగుతుంది, అక్షర స్వీకరణ చేయడం జరుగుతుంది। ఇది విశేషమైన కార్యక్రమము। భక్తులు ఎవరైనా దాత రూపంలో వస్తువులు ఇవ్వదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2వ తారీఖు నాడు, అంటే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారము ఉదయం వరకు వస్తువులు తెచ్చి ఇవ్వగలిగినట్టయితే 3వ తారీఖు నాడు సోమవారం వసంత పంచమి నాడు అమ్మవారికి సరస్వతి అలంకరణ చేసి, అలాగే ముందర మీరు ఇచ్చినటువంటి వస్తువులు పెన్సిళ్ళు బుక్కులు పెన్నులు పలకాలు బలపాలు ఇవన్నీ కూడా ఉంచి సరస్వతీదేవి పూజ చేసి వాళ్ళకి భక్తులకు అందరికీ కూడా అక్షర స్వీకారం చేసుకునే భక్తులకు అందరికీ కూడా ఇచ్చి వాటిలో రాయించడం జరుగుతుంది। ఇది మహత్ సంకల్పం కాబట్టి భక్తులందరూ ఈ యొక్క విశేష కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లలకందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మన తులజా భవానిని వేడుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు। స్వస్తి। ఓం శ్రీమాత్రే నమః।